విద్యా సంస్థల్లో డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగినా యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, భద్రతా కమిటీలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతను కూడా అప్పగించాలని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఎం సూచించారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ ను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే 3 దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్కు తరలించాలని, తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు.